ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఏంటి ఇబ్బంది పడుతున్నావు? మన ఎంగేజ్మెంట్ కి మన ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎవరు వద్దన్నాను కదా. చుట్టాలనే ఎవరిని ఇన్వైట్ చేయడం లేదు. అలాంటప్పుడు వీళ్ళు మాత్రం ఎందుకు? ఆశ్చర్యంగా ఉందే. నీ నుంచి ఇలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ ఫ్రెండ్స్ని పిలుస్తాను అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావేమో అనుకున్నాను. వాళ్ళని వద్దంటావు అనుకోలేదు. చుట్టాలు బంధువులు లేకపోయినా కనీసం 4 ఆడపిల్లలైనా అలా కళకళ్లాడుతూ తిరుగుతూ ఉంటే ఇంట్లో పెళ్లి సందడొచ్చినట్టు బావుంటుంది కదా గాయత్రి. ఒకసారి ఆలోచించు. వాళ్ళెవరో నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేస్తే నేను దొరికిపోతాను. ఆలోచించమంటే మరీ అంత సీరియస్గా ఆలోచించమని కాదు. ఏదో ఒకటి చెప్పేసి. వద్దు సీను. సరే, పోనీ సరదాగా ఒకసారి వాళ్ళని కలుసుద్దామా? వద్దు. ఎందుకు? ఎంగేజ్మెంట్ ముందు వాళ్ళని కలిస్తే కనీసం ఇన్వైట్ చేయకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. ఈ విషయం ఇక్కడితో వదిలే. ఏంటో నా ఎంగేజ్మెంట్ ఎంతో సరదాగా జరుగుతుందనుకున్నాను. నా ఉత్సాహాన్నంతా నీరు గార్చేసింది. పార్వతి, పార్వతి, ఏంటండి? ఏంటి అలా ఉన్నావు? ఎందుకో మన గాయత్రిని చూస్తుంటే నా మనసుకి ఎందుకో తెలియని భయంగా ఉందండి.